ఇలా ఆ పాకిస్తాన్ నుంచి ఎవడో ఉగ్రవాది వచ్చి యాను మనోళ్ళని నలుగురిని చంపిండంటే మన దేశం అంతా అల్లకల్లోలమై చలో వాడి సంగతి చూడాలని ఈయన వంతలు వరుస పెట్టి చంపుతాడు కదా. మరి ఈయననేమనాలా, ఉగ్రవాది అన్నా తీవ్రవాది అన్నా ఏమనాలా ఆయన్ని? అది కాదు, వాళ్ళు ఇవాళ ఎట్లాగా మాట్లాడటానికి వస్తూ ఉంటారు. మొన్న మూర్ఖంగా మీరు రాంపో అన్నారు, ఇవాళ మాట్లాడటానికి వస్తూ ఉంటారు. మాట్లాడటానికి రావాలా, మాట్లాడటానికి అవకాశం ఇవ్వాలా, మాట్లాడు. ఒకసారి రాజశేఖర రెడ్డి దగ్గర వచ్చి మాట్లాడిపోయిండ్రు. ఆ తర్వాత జరిగింది ఏంటంటే ఏం జరగలే, ఎట్లుండదు అట్నే ఉంది. అందుకని ఇప్పుడు వాళ్ళు మాట్లాడటానికి వస్తూ ఉంటారు. అవకాశం ఇవి మాట్లాడు, ఏం చేయాలనో ఆలోచించు. అది కానీ వరుస పెట్టి చంపకుండా పోతా లేకుండా చేస్తా అనేది కరెక్ట్ కాదు. అది దుర్మార్గపు ఆలోచన. మీరు ఆయుధాలు బట్టి తుపాకీ తూటాతోనే రాజ్యం వస్తుంది, తుపాకీ కొట్టంతోనే రాజ్యం తీసుకుని వస్తాము అనే సిద్ధాంతాన్ని మీరు వివేదిస్తున్నారు. అది సాధ్యం కాదు ప్రాక్టికల్ గా అంటున్నారా? అది సాధ్యం అయింది ఎప్పుడు అని అంటే అందరూ దానికి సుముఖంగా ఉండాలి. మనం వాళ్ళని అటు తయారు చేయాలి. వాళ్ళు అటు తయారైనాడు అది సాధ్యం. తుపాకీ ద్వారాగానే వస్తుంది అంటే, నిరంకుశం ద్వారాగానే వస్తుంది అంటే ఆ నిరంకుశ వాతావరణం రావాలి కదా. అది రాలేదు. ఇవాళ అందరూ కూడా అవకాశవాదంలో కొట్టుమిట్టాడుతున్నారు. అందుకనే మనం ఆ అవకాశవాదంలో ఉన్న వాళ్ళని బయటికి తీయాలి, వాళ్ళని తయారు చేయాలి అంటున్నాం. ఇలా మావోయిస్టులు చచ్చిపోతున్నారు. ఆపరేషన్ కగారులో వాళ్ళు ఇవాళ సతీష్ గఢ్ వాళ్ళు ముఖ్యమంత్రి అడిగిండు, అరే బాబు రండిరా మాట్లాడదాం, ఏంటో నీ డిమాండ్ ఏందో చెబుతానంటే నీతో మాట్లాడేదా. ఇప్పుడు మేము మాట్లాడేది కొత్తం అని అంటున్నారు. మేము మాట్లాడేది కొత్తం అని అంటే ఆయన దుర్మార్గంగా చంపకుండా పోతాడు. ఆపరేషన్ కగారు పేరు అడ్డగోలుగా చంపుతున్నాడు. వచ్చే మార్చి నాటికి లేకుండా చేస్తానంటాడు. అది అయ్యే పని కాదు. వాడు కలలు కంటున్నాడు. అమిత్ షా గాని మోడీ గాని వాళ్ళు కలలు కంటున్నారు. కానీ ఎమర్జెన్సీ పెట్టినటువంటి ఇందిరాగాంధీ కమ్యూనిస్టులు లేకుండా చేస్తున్నాను, కానీ కమ్యూనిస్టులు బతికే ఉన్నారు. కానీ మొత్తం అందరినీ చంపుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా, ఇప్పుడు తుడిచిపెట్టేస్తారేమో అని అనేది చెప్తున్నారు వాళ్ళు బహిరంగ. అదే ఆ విషయానికి వస్తే అందరినీ చంపాల్సి వస్తుంది, మనల్ని కూడా చంపాల్సి వస్తుంది. అప్పుడు ఎవరిని పరిపాలిస్తుంది ఆయన? అందుకనే మనం బతుకుంటాం, మావోయిజం బతుకుంటాం. అందరిని తన్నాలంటే ఏం చేయాలని ఏం చేసిండు? అర్బన్ నక్సలైట్స్, రాహుల్ గాంధీని అర్బన్ నక్సలైట్ అన్నారు. అది దుర్మార్గమైనటువంటి ఆలోచన, చాలా క్రూరమైనటువంటి ఆలోచన. అట్లా కాబట్టే వర్షం పెట్టి చంపుతాడు.